చేయి వేస్తే మాసిపోయేంత వర్ణఛాయిలో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఒళ్ళు పట్టించుకోవడానికి మసాజ్ స్పా రూమ్, సమావేశ మందిరం సైజులో పడక గదులు, 300 మంది గుంపుగా వచ్చినా ఒకరికి ఒకరు తగలకుండా ఉండేంత విశాలమైన కారిడార్లు, 200 మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు, ముఖ్యమైన ఫైళ్లు భద్రపరచడానికి సీక్రెట్ లాకర్లు. ఇది రిషికొండపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఈ 60 నెలల్లో పూర్తి చేసిన ఏదైనా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఉంది అంటే అది రిషికొండ. రిషికొండలో ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద ప్రతిపక్షాలు అప్పట్లో చాలా రాద్ధాంతం చేశాయి, చాలా ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి. కానీ ఏ ఒక్కరిని కూడా అక్కడికి అనుమతించలేదు. అక్కడ పైన డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా చాలామంది జనసేన నాయకుల మీద అప్పట్లో కేసులు పెట్టిన పరిస్థితి. సో ఇది పర్యాటకంగా విశాఖను అభివృద్ధి చేయడానికి నిర్మిస్తోన్న నిర్మాణాలు అని పైకి చెబుతూనే మరోవైపు ఇలాంటి విశాలవంతమైన భవంతులు, ఆ భవంతుల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది రిషికొండ, గతంలో ఉండే రిషికొండ. దాని ముందు రిసార్ట్స్ ఉండేవి. ఆ రిసార్ట్స్లో చాలామంది టూరిస్టులు వచ్చేవారు, అక్కడ సేదతీరేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ఇలా బోడిగుండుగా కొట్టేశారు దీనికి. మొత్తం ఇదంతా చూడొచ్చు. ఇవి నిర్మాణాలు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న నిర్మాణాలు. అప్పట్లోనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి, పర్యావరణం దెబ్బతింటుంది, అలాగా ఆ కొండల్ని చదును చేసేసి మీరు నిర్మాణాలు చేస్తూ ఉంటే పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా అభ్యంతరాలు వచ్చాయి. కోర్టు కూడా ఒకానొక సందర్భంలో మొట్టికాయలు వేసిన పరిస్థితి. కాబట్టి పర్యావరణానికి గండి కొట్టి, నిబంధనలకు మస్కా కొట్టి, కోర్టును ఏమార్చి ఇటువంటి నిర్మాణాల కట్టడాల్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు చేయగలిగారు. ఏ ఒక్కరిని అక్కడికి వెళ్ళనివ్వలేదు, మా మీడియా మిత్రులను వెళ్ళనివ్వలేదు, ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను వెళ్ళనివ్వలేదు. పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు చాలామంది ఉంటారు. ఒక అద్భుతమైన మంచి ప్రాంతాన్ని ఈ రకంగా ధ్వంసం చేస్తారా మీ స్వలాభం కోసం అని చెప్పేసి చాలామంది అబ్జెక్ట్ చేశారు. చాలామంది వామపక్ష నాయకులు కూడా అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నమే జరిగింది. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియలే. ఇప్పుడు తెలిసింది. ఎలా తెలిసిందో కూడా చెప్తాను నేను. ఇవి కట్టడాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, కట్టడాలన్నీ పూర్తయిన తర్వాత ఇలాంటి విశాలమైన భవంతులు మొత్తం 3 ఉన్నాయి. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేదవాడి ఇంటికంటే జగన్ బాత్రూమే పెద్దది అంటూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది అంటే అప్పుడు ప్రభుత్వ విధానాలు నచ్చని వాళ్ళు, ఎస్పెషల్లీ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ బాత్రూమ్ కూడా చూపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే రీసెంట్గా అక్కడ పర్యటించారు. ఎన్నాళ్ళు ఎవరికి ఎంట్రీ లేదు కదా, ఓన్లీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అండ్ కొంతమంది అధికారులకు మాత్రమే అక్కడ ఎంట్రీ ఉంది. ఏ మీడియాకి కూడా అనుమతి లేదు అక్కడ, ఇంక్లూడింగ్ సాక్షి. కాబట్టి గంట అక్కడ పరిశీలించారు. ఆ పరిశీలనలో వెలుగు చూసిన అనేక వాస్తవాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది బాత్ టబ్, ఈ ఏరియా చూస్తే ఇదంతా బాత్రూమ్, ఇదంతా చూస్తే పేదవాడి ఇంటి కంటే కూడా పెద్దదైన బాత్రూమ్ అది. ఆ బాత్రూంలో ఈ బాత్ టబ్, దీని వాల్యూ ఎంత కూడా నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విశాలమైన భవనాలు. సో రిషికొండ మీద 7 బ్లాకుల్లో అట్టహాసంగా ప్యాలెస్ నిర్మితమైంది. అందులో 3 జగన్ ఫ్యామిలీకే, భార్యాభర్తలకు ఒక ప్రెసిడెన్షియల్ సూట్, కుమార్తెలకు చెరో విల్లా సూట్, పర్యాటక రిసార్ట్స్ పేరిట అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ నిర్మాణాలను చేపట్టారు. మొత్తం 4 ఎకరాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయి. నిర్మాణం చేసింది మాత్రం దాదాపు 10 ఎకరాలు. అంటే కోర్టు కూడా అడిగింది, ఈ నిర్మాణాలు చేపట్టే దానిలో భాగంగా మీరు ఎన్ని చెట్లను తీయాల్సి వచ్చింది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చాలా తక్కువ నెంబర్లో చెట్లు తీసేసిన పరిస్థితి. కానీ వాస్తవంగా ఈ ఏరియాలో మనం చూడొచ్చు, ఇది పెద్ద కొండ, రిషికొండ అంటారు దీన్ని. ఈ ఏరియాలో ఈ పార్ట్ అంతా కూడా మొత్తం అక్కడ చెట్లన్నీ కూడా నరికేసిన పరిస్థితి. అసలు ఎందుకు ఇటువంటి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు అంటే రిసార్ట్స్ పేరిట, పర్యావరణ రిసార్ట్స్ పేరిట ఇవి చేస్తూ ఉన్నాం. టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా సంపద సృష్టిస్తామని చెప్పి చాలామంది కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఈ వాస్తవాలన్నీ బయటపడ్డాయి వైఎస్ జగన్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత. సో ఇప్పటివరకు ఎవ్వరికీ అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదు, అటు వెళ్ళడానికి అసలు వీలే లేదు. ఎవరైనా అటువైపు వెళితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఉంటాయని చెప్పేసి
చాలా స్ట్రిక్ట్గా కట్టడి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోగానే వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికారులు అక్కడికి వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అవన్నీ కూడా బయటపడ్డాయి. పర్యావరణానికి గండి కొట్టారు, నిబంధనలకు మస్కా కొట్టారు, కోర్టును ఏమార్చారు. ఇక్కడ టాయిలెట్ కమోడ్ ఇంతకుముందు నేను చూపించాను కదా, ఆ టాయిలెట్ కమోడ్ కానీ లేకపోతే ఆ బాత్ టబ్ కానీ ఈ విలాసవంతమైన వాటికి అంటే పైకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా, నేను చాలా పేదవాడిని, పేదల నాయకుడిని అని చెప్పి, కానీ ఆ కమోడ్ ఒక్కొక్క కమోడ్కి 13.5 లక్షలు ఖర్చు పెట్టారు. అండ్ 3 ఇలాంటివి ఒక 3 ఏర్పాటు చేశారు. మిగతా బాత్రూంలో బిగించిన కమోడ్ల ధర ఒక్కోటి 6 లక్షల రూపాయలు. ఇక ఇంటీరియర్స్కి సంబంధించి ఇదంతా ఇంటీరియర్కి సంబంధించి 19.5 కోట్లు ఖర్చు పెట్టారు. కుర్చీలు బల్లల కోసం 14 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కో ఫ్యాను 3 లక్షలు. మరి ఇక్కడ సెంట్రల్ ఏసీ ఉంటుంది, మరి ఫ్యాన్లు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇక ఈ ఫ్యాన్ ఒక్కొక్కటి 3 లక్షలు. వాస్తవంగా దీని రేట్ ఎంతైనా అయి ఉండొచ్చు, బట్ బిల్స్ మనకున్న రికార్డ్స్ ప్రకారం ఈ భవనాల నిర్మాణానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు. 500 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు అనేది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన. మరి చూసాం మనం ప్రజావేదిక, అప్పట్లో చంద్రబాబు నాయుడు కట్టించిన వేదిక, ప్రజల కోసం కట్టించిన వేదిక. ఆ వేదిక పర్యావరణ అనుమతులు లేకుండా నదీ పరివాహక ప్రాంతంలో కట్టారనే ఉద్దేశంతో రూల్స్కి విరుద్ధంగా ఉంది అని చెప్పి ప్రజావేదికను కూలగొట్టించారు కదా. వెంటనే డిమాలిష్ చేయాలి, ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి డిమాలిష్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు అంటే నిన్న గంటా శ్రీనివాసరావు ఇదే విషయం చెప్పారు. ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా అది ప్రజల కోసం వినియోగిస్తారు, టూరిజంను అభివృద్ధి చేసే విధంగా ఉపయోగించే అవకాశం ఉంది. లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల కోసం వాటిని ఉపయోగించే అవకాశం ఉంది, కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే లేకపోతే డిమాలిష్ చేసే అవకాశం అయితే 100% ఉండకపోవచ్చు. ఇక గార్డెన్ కోసం 22 కోట్లు ఖర్చు పెట్టారు. 3 భారీ భవనాలు ఉన్నాయి, మొత్తం 12 పడగ్గదులు ఉన్నాయి. ఈ అనుమతులు లేని ప్రజావేదికను అప్పట్లో కూల్చారు కదా, మరి జగన్ మహల్ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతూ ఉంది. దీని మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. దాన్ని ఏ రకంగా ఉపయోగించవచ్చు, 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఆ భవంతుల్ని ఏ రకంగా ఉపయోగించవచ్చు అనే దాని మీద చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాతే కాదు, అంతకుముందు కూడా చాలా ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పిచ్చేంటి అని చెప్పి. బెంగళూరులో ఒక ప్యాలెస్, చాలా కొన్ని 100 గదులు ఉంటాయనేది చాలామంది చెప్తున్నమాట. అండ్ లోటస్ పాండ్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, అలాగే రిషికొండలో ఒక ప్యాలెస్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు ఉండాలని కోరుకుంటాడు అని చెప్పేసి గతంలో ఆరోపణలు చేశారు. సో ఈ వాస్తవాలన్నీ బయటపడిన తర్వాత ఈ ఆరోపణల తీవ్రతను మరింత పెంచారు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు. ఇక జగన్ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ రిషికొండలో నిర్మాణాలే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆర్థికంగా విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రం అని ఒకవైపు చెబుతూనే ఎందుకు ఇంత విలాసవంతమైన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న వివరణ ఎలా ఉంది మనం చూడొచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో వచ్చిన పోస్ట్ ఇది. రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవేమీ ప్రైవేట్ ఆస్తులు కావు, అవి ఎవరి సొంతం కూడా కావు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలని నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టము అని చెప్పారు. ఓకే, మంచి పాయింటే. అండ్ ఇంకొకటి, ఎవరైనా వీఐపీ వచ్చినప్పుడు మరి స్టే చేయడానికి ఉండాలి కదా, కాబట్టి దీన్ని ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి. పర్యాటకంగా విశాఖ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. స్టార్ హోటల్స్ ఉన్నాయి అక్కడ. ఎవరు వచ్చినా కూడా, ఎంత ప్రధాని మోదీ వచ్చినా కూడా స్టార్ హోటల్లో అంటే ఆ రేంజ్ స్టార్ హోటల్స్, ఆ ఫెసిలిటీస్ ఉన్న హోటల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రిషికొండకు సంబంధించి. ఇక తాడేపల్లికి సంబంధించి, తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి, అంటే తాడేపల్లి జగన్ నివాసానికి సంబంధించి అక్కడ ఫర్నిచర్ కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫర్నిచర్ కొని అక్కడ ఫర్నిచర్ పెట్టారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆయనకి వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ జగన్ నివాసంలో అంటే సీఎం నివాసంలో ఉన్న ఫర్నిచర్కి సంబంధించి గవర్నమెంట్ డబ్బులతోనే ఎక్కడైనా కూడా కొంటూ ఉంటారు.
బట్ ఇక్కడ దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. ప్రజల సొమ్ము ప్రభుత్వ ధనం అని చెప్పి వచ్చినట్టు కొనేసుకోవడానికి ఉండదు కదా. అలా కాకుండా దాదాపు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ తాడేపల్లి ప్యాలెస్ అంటే తాడేపల్లి జగన్ నివాసంలో ప్రజాధనంతో ప్రభుత్వ ధనంతో ఫర్నిచర్ కొన్నారు. ఆ ఫర్నిచర్కి సంబంధించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు క్వశ్చన్ చేశారు. ఎందుకు క్వశ్చన్ చేశారు అంటే, గతంలో స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్ దొంగిలించారు అని చెప్పి ఆయన్ని చిత్రవద చేసి చివరికి ఆయన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు కదా కొంతమంది. అంటే ఇవన్నీ ఆరోపణలు. అలా చేశారు కదా అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా చెప్పారు, మేము ఎంత అవుతుందో చెప్పండి, దానికి సంబంధించి మేము ఇచ్చేస్తా అన్నాం కదా అని చెప్పేసి. సో వాళ్ళు ఒప్పుకున్నారు, ఖచ్చితంగా ఫర్నిచర్ని మేము ప్రజాధనంతో కొన్నాం, దాన్ని వాడుకున్నాం అని చెప్పేసి. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ ప్రజాధనాన్ని ఏ ఒక్క రూపాయి కూడా వృధా కానివ్వకుండా చూస్తోంది. కాబట్టి దానికి సంబంధించి ఏదైనా రికవర్ చేస్తారా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 1,41,438 చదరపు అడుగులు అంటే ఎంత భారీ భవంతో మనం అర్థం చేసుకోవాలి రిషికొండలో ఉన్న ప్యాలెస్. సో ఎందుకు కట్టారు ఏంటి అంటే, మనం ఆ భవన నిర్మాణాలను ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం 3 భవనాలు అవి 7 బ్లాకుల్లో ఉన్నాయి. ఆ భవన నిర్మాణాన్ని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది, ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్నాయి దానిలో. ఒక్కొక్క కుమార్తె అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు కదా, ఒక్కొక్క కుమార్తెకు ఒక్కొక్క విల్లా సూట్ నిర్మించారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఆ భవన నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మరొకసారి గెలిచిన తర్వాత విశాఖ కేంద్రంగా పాలన సాగించేందుకు వీలుగా అక్కడ ప్యాలెస్ని నిర్మించుకున్నారు అన్నది అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగలేదు. పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, జగన్ని అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పి, అంతకు మించి తొక్కేశారు. 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి. అందులో జగన్ విధేయులుగా ఉన్న కొద్ది మంది తప్ప మిగిలిన ఒక 5-6 బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారన్నది మనకున్న సమాచారం. దీనికి సంబంధించి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కూడా ఒక సమాచారం ఇచ్చారు. చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు జనసేన పార్టీలోకి వచ్చేసేందుకు, బట్ మేమైతే సిద్ధంగా లేమని చెప్పి క్లారిటీ ఇచ్చేసిన పరిస్థితి. అంతకు మించి మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. కనీసం ప్రెడిక్ట్ చేయలేదు, కనీసం ఊహించలేదు. అంటే ఇంత వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఆ పాలన ఎంత దారుణంగా ఉన్నదన్నది వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది ఒక కేస్ స్టడీ. దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోకూడదు, ఆ అధికారాన్ని కొనసాగించాలన్నా లేకపోతే ఇంత దారుణమైన మ్యాండేట్ రాకుండా ఉండాలన్నా అదొక కేస్ స్టడీగా తీసుకోవాలి. ఒక డబ్బులు పంచేసి జనాలకి ఏదో చేసేద్దామంటే ఖచ్చితంగా అది అయ్యే పని కాదు. అండ్ అంటే చాలా సీక్రెట్గా, అంటే మన భారతదేశ పౌరులుగా, రాష్ట్ర పౌరులుగా ఏ ప్రాంతానికైనా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రాంతానికైనా వెళ్ళే వెసులుబాటు ఉంటుంది ఒక పౌరుడిగా. కానీ రిషికొండలో నిర్మాణాల విషయంలో ఒక సీక్రసీ మెయింటైన్ చేశారు, ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వలేదు. అంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో ఆరోపించారు, ఈ డిజిటల్ లావాదేవీలు లేకుండా క్యాష్ ఇచ్చుకుని మందు వ్యాపారం చేసేది కదా ప్రభుత్వము, అంటే వైసీపీ ఉద్దేశపూర్వకంగా. సో ఆ డబ్బంతా కూడా అక్కడ దాచారు, విలువైన సంపదను కూడా రిషికొండ మీద దాచారు, కంటైనర్లలో అక్కడికి డబ్బులు తరలించి అని చెప్పి గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అదే డబ్బును ఇప్పుడు ఖర్చు పెట్టారట ఎన్నికల కోసం, కొన్ని వేల కోట్లను. సో చాలా మిస్టరీగా ఉండేది ఇన్నాళ్ళు ఈ రిషికొండ మీద ఏముంది, ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయి, ఎన్ని బ్లాకులు ఉన్నాయి, ఎన్ని కట్టడాలు ఉన్నాయి, ఎలా కట్టారు ఏంటి అనేది ఒక సీక్రసీ మెయింటైన్ చేసింది వైసీపీ గవర్నమెంట్. కానీ ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత 1 by 1 ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.